ఆడి ఓడిపోయినందుకు ఏడుస్తున్నారు. ఇయన్నీ ఏంటంటే ఆయిషా గారు తనుజ గారిని టార్గెట్ చేద్దాం అన్న పాయింట్‌లో ఆ రోజు మాటలు మాట్లాడారు. ఆ పాయింట్లు చెప్పారు. ఏదో నేను స్ట్రాంగ్ ప్లేయర్‌ని, నేను ఇండివిడ్యువల్ ప్లేయర్‌ని అని చెప్పారు తప్ప, అంత స్టఫ్ ఏం లేదు ఆవిడ దగ్గర. బీభత్సంగా ఏడుస్తున్నారు. అరిచి గీపెట్టి గోల పెడుతున్నారు హౌస్‌లో. కెప్టెన్సీ కంటెంట్ టాస్క్‌లో సుమన్ గారు కెప్టెన్ అయ్యారు. ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో ఏం చేశారంటే ఎప్పుడు కాకుండా ఈ ఈ వీకు 2 కెప్టెన్స్ ఉంటారని చెప్పి 'బిగ్ బాస్' అనౌన్స్ చేశారన్నమాట. ఆ 2 కెప్టెన్స్‌లో వన్ ఆఫ్ ద కెప్టెన్ సుమన్ గారే అయ్యారు. సో, ఎలా అయ్యారంటే గ్రేవ్‌యార్డ్ టాస్క్ ఒకటి పెట్టారు. శ్మశానం వాటికల్లో ఉండే ఆ పెట్టెలుంటాయి కదా! ఆ పెట్టెలో ఒకళ్ళొకళ్ళు పడుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఇవాళ జరిగిన టాస్క్‌లో సుమన్ గారు ఉన్నారన్నమాట. వీళ్ళ అపోజిట్ టీమ్‌లో. వాళ్ళు ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కలిపి మొత్తం 6 కెప్టెన్సీ కంటెండర్‌లు. నిఖిల్ గారేమో సంచాలక్. ఈ టాస్క్‌లో సుమన్ గారిని తీసుకున్నారు. మిగతా వాళ్ళందరిని ఎలిమినేట్ చేశారు వీళ్ళు. వన్ బై వన్ బర్నీ గారిని, దివ్య గారిని, తనుజ గారిని, సంజన గారిని. సో, లాస్ట్ సుమన్ గారి మీద సుమన్ గారు ప్లస్ ఈ 5 కలిపి ఆరుగురు కెప్టెన్సీ కంటెంట్ టాస్క్‌లో ఇద్దరిద్దరు చొప్పున ఒక టీమ్ అనమాట. సుమన్ గారు, గౌరవ్ గారు ఒక టీము. మాధురి గారు, సాయి శ్రీనివాస్ గారు ఒక టీము. రమ్య గారు, ఆయిషా గారు ఒక టీమ్ అనమాట. ఇక్కడ ఈ టాస్క్‌లోనే ఆయిషా గారు ఓడిపోయారన్నమాట. ఫస్ట్ కీస్ ఉంటాయి. కీస్ ఎతుక్కొని ఎళ్లి ఆ బాక్స్ తాళాలు ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఆయిషా గారికి కీ దొరికింది. కానీ ఆవిడ ఓపెన్ చేయలేకపోయారు. ఓపెన్ చేయలేక ఓడిపోయారన్నమాట. ఈ టాస్క్‌లో సెకండ్ గౌరవ్ గారికి కీ దొరికింది. కీ దొరికితే సుమన్ గారు కీ ఓపెన్ చేసారు. ఇక్కడ సుమన్ గారు, గౌరవ్ గారు ఇద్దరు గెలిచారన్నమాట. ఈ టాస్క్‌లో వీళ్ళిద్దరూ టీమ్‌మేట్స్ ఇద్దరు గెలవడంతో వీళ్ళిద్దరు ఇప్పుడు నిఖిల్ గారికి ఒక పవర్ ఉంది. బిగ్ బాస్ పంపించేటప్పుడు ఒక పవర్ ఇచ్చారు. మీరు ఎప్పుడైనా కెప్టెన్సీ కంటెండర్‌గా మీరు ఉండొచ్చు. మీరు ఎప్పుడైనా ఉండొచ్చు అని చెప్పి ఒక పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఇక్కడ యూజ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ముగ్గురయ్యారు. సో, బిగ్ బాస్ ఏమని చెప్పారంటే నిఖిల్ గారు మీరు ఎవరినైనా ఇద్దరిలో ఒకళ్ళతో టాస్క్ ఆడాల్సి వస్తదంటే, ఆ ఇద్దరిలో నిఖిల్ గారు గౌరవ్‌ని సెలెక్ట్ చేసుకున్నారు టాస్క్ ఆడడానికి. స్మార్ట్ మూవే ఇది. ఎందుకంటే సుమన్ గారికి ఆల్రెడీ బయట చాలా ఫాలోయింగ్ గాని, పాజిటివ్ గాని ఉంది. సో, ఈయన ఫిజికల్‌గా నిఖిల్ గారు గాని సుమన్‌తో పోలిస్తే చాలా హెవీగా హైట్ ఉంటారు. బల్కీగా ఉంటారు. సో, ఆయనతో ఆడి గెలిచినా సరే అది బయట నెగెటివ్ అయితే తప్ప పెద్ద పాజిటివ్ అవ్వదు. ఎందుకంటే అవతల పక్క గౌరవ్ ఉండి గూడా గౌరవ్ అంటే తనకి సమానంగా ఉంటది నిఖిల్ గారితో. గౌరవ్‌కి హైట్, పర్సనాలిటీ, ఫిజికల్ టాస్క్‌లు అనేది ఏదైనా పోటాపోటీగా ఆడడానికి ఉంటది. సో, స్మార్ట్ మూవ్‌గానే ఆయన తీసుకోవటం వల్ల ఈయనకి ఇప్పుడు గెలిచినా, ఓడిపోయినా పాజిటివ్ ఉంటది. సుమన్ గారితో గెలిచినా, ఓడిపోయినా సరే నెగెటివ్‌గా వచ్చిద్దనమాట. సో, స్మార్ట్ మూవ్‌గా ఈయన గౌరవ్ గారిని తీసుకున్నారు. సో, ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారన్నది మనకి ఇంకా తెలీదు. యాస్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా అయితే సుమన్ గారు వన్ ఆఫ్ ద కెప్టెన్. ఇంకో కెప్టెన్ గౌరవ్ గాని, నిఖిల్ గాని ఈళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు కెప్టెన్ అవుతారన్నమాట. యాస్ పర్ ద వీడియో ఇప్పటిదాకా నేను చూసిన దాని ప్రకారం ఆయేషా గారి బిహేవియరు చెప్పిన దానికి, ఆ రోజు చేసిన హడావుడికి, ఆవిడ చేసిన ఓవర్ యాక్టింగ్‌కి, ఇప్పుడు ఆవిడ చేసిన దానికి, ఇప్పుడు ఆవిడ ఏడ్చే ఏడుపులకి, ఆవిడ అరిచే అరుపులకి, ఆవిడ ఇండివిడ్యుయల్‌గా ఆడతానన్న మాటలకి ఎక్కడ పొంతన లేదు. మొత్తం కావాలనే తనుజ గారికి బయటున్న ఫాలోయింగ్ చూసి, చూసి ఆవిడకి ఎవరైతే నెగెటివ్‌గా ఉంటారో, ఆవిడకి అపోజిట్‌గా ఉంటారో, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ నాకొస్తది. నేను గట్టిగా ఇవాళ క్వెషన్ చేస్తే, ఉన్నోళ్ళతో పోల్చి నేను గట్టిగా మాట్లాడితే, అది నాకొస్తదన్న పాయింట్‌లోనే మాట్లాడినట్టు అనిపించింది తప్ప ఎందుకంటే ఇగ కనపడిపోతుంది. కర్మ రిటర్న్స్ అన్నట్టు ఆవిడేదైతే చెప్పారో అక్కడ ఎవరైతే తనిజ గారిని ఈవిడైతే పాయింట్ చెప్పారో, అయ్యే పాయింట్ ఈవిడ చేస్తున్నారు. ఈవిడ అరుస్తున్నారు. ఈవిడ ఏడుస్తున్నారు. అన్నీ ఈవిడే చేస్తున్నారు. కనీసం తనుజ గారన్నా ఒక మాదిరిగా బాధ కలిగినప్పుడు ఏడ్చారో, లేపోతే ఏదో లైట్‌గా ఏడ్చారు. ఈవిడలాగా గట్టిగా గీపెట్టో, లేపోతే గుక్కపెట్టి ఎప్పుడు ఏడవలేదు. ఎప్పుడు ఈవిడలా చేయలేదు. అది కూడా తనుజ గారు 4, 5 వీక్స్ ఉన్న లోపల ఉన్న బాండింగ్స్ లోపల ఉన్న ఒకళ్ళు మోసం చేయడమో, వెన్నుపోటు పొట్టు ఇట్లాంటి పాయింట్ ఏడ్చారు. వచ్చి 2 రోజులో, 3 రోజులు అయింది. ఈ 2, 3 రోజులకి ఇంతగా ఒక రాసుకోడిపోతే ఇంత హర్ట్ అయిపోయి, ఇంత కావాలనే ఇంత ఏడ్చేసి గుక్కపెట్టి గీపెట్టినట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోని చూస్తున్నారు తప్ప, నా వీడియోని అందరూ చూస్తున్నారబ్బా! అందరూ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు గానీ ఎవరు ఫాలో అవ్వట్ల. ప్లీజ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో చేయండి. నేను ఇంకా మంచి కంటెంట్, మంచి పాయింట్ తీసుకొస్తాను. అలాగే బయోలో నా యూట్యూబ్ లింక్ ఉంటది. సో, యూట్యూబ్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.